హైదరాబాద్లో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఓల్డ్ సిటీలోని ఆలయాల్లో బోనాలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. బోనాల పండుగ నవరాత్రుల సందర్భంగా అమ్మవార్లు వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నారు. ఉప్పుగూడ మహంకాళి దేవాలయంలో ఇవాళ శాకంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని అలంకరించారు. శాకంబరి ఉత్సవాలకు సంబంధించి మరింత సమాచారం రిపోర్టర్ హరిత అందిస్తారు. హైదరాబాద్లో ఆషాఢమాస బోనాల సందడి కంటిన్యూ అవుతోంది. ప్రజెంట్ మనం ఉప్పుగూడ మహంకాళి అమ్మవారి ఆలయం వద్దున్నాం. ఈరోజు అమ్మవారు శాకంబరి అవతారంలో దర్శనమిస్తున్నారు. ధ్వజారోహణతో మొదలైన ఈ ఉత్సవాలు ప్రజెంట్ మనం చూడొచ్చు. ఆలయం మొత్తం కూడా ఇటు పబ్లిక్తో కావచ్చు భక్తులతోటి కిటకిటలాడుతోంది. ఈరోజు అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అయితే ఈ ఆలయానికి సంబంధించిన అధ్యక్షులు ఉన్నారు, మనతో మాట్లాడి తెలుసుకుందాం. బోనాల పండుగ అసలు ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయో అడిగి తెలుసుకుందాం. మనతో పాటు మధుసూదన్ గౌడ్ గారు ఉన్నారు. చెప్పండి, ప్రతి ఏటా కూడా ఎంతో వైభవంగా జరుగుతాయి. ఈ సంవత్సరం 75 ఏళ్ల బోనాల ఉత్సవాలు వార్షికోత్సవం జరుగుతుంది కదా, ఈ రోజు ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయి, ఈ బోనాల పండుగ మొత్తం కూడా ఎట్లా ఉంటుంది? ప్రత్యేకించి ఈరోజు ఉప్పుగూడ మహంకాళి మాతేశ్వరిని అమ్మవారిని శాకంబరి రూపంగా అలంకరించడం జరిగింది. ఉదయం అభిషేక కార్యక్రమం అనంతరం అమ్మవారిని శాకంబరి రూపంగా అలంకరించి మహాహారతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ అలంకరణ ప్రత్యేకించేసి అందరికీ కూడా సుఖ సంతోషాలతోటి అందరికీ కూడా పాడి పంటలు ఏదైతే పంట రావడం జరుగుతుందో ఆ యొక్క పంటను ఉద్దేశించి ఈ శాకంబరి ఉత్సవాలు చేయడం జరుగుతుంది. అందరూ కూడా భోజనానికి ఎట్లాంటి లోటు ఉండవద్దు అన్న ఉద్దేశంతో ఈ యొక్క శాకంబరి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. ఇది కాకుండా ఉప్పుగూడ మహంకాళి దేవాలయం లోపల వివిధ రకాల యొక్క అలంకరణ అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మొదటి రోజు ధ్వజారోహణ కార్యక్రమం రోజు గౌరీ మహంకాళిగా, రెండవ రోజు రేణుకా ఎల్లమ్మ తల్లిగా అమ్మవారిని అలంకరించడం జరిగింది. మరి అదేవిధంగా శుక్రవారం రోజు అమ్మవారిని గాజులతోటి అలంకరించడం జరుగుతుంది మహాలక్ష్మి రూపంగా. అదే రోజు శనివారం రోజు చండీ హోమ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దేవాలయం లోపల. ఆదివారం రోజు ఉదయం మహాభిషేక కార్యక్రమం అనంతరం అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమం మరియు తర్వాత పోతురాజుల స్వాగత వేదికలు, తొట్టెల ఊరేగింపులు, అదేవిధంగా పలార మండలి స్వాగతాలు కూడా అన్నీ కూడా దేవాలయానికి విచ్చేయడం, అశేష జనవాహిని మధ్యన బోనాల సమర్పణ కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఏటా కూడా ఆషాఢ మాసంలో అమ్మవారి అలంకరణలు ప్రతి ఒక్కరూ వచ్చి మొక్కుకుంటారు. అట్లాగే బోనాల సమర్పణ ఉంటుంది. అంటే ఈ ఆషాఢ ధ్వజారోహణ దగ్గర నుంచి అమ్మవారికి ఏమేమి పూజలు ఉంటాయి, ఈరోజు విశిష్టత ఏంటి శాకంబరి ఉత్సవాల్లో? ధ్వజారోహణం రోజు అమ్మవారికి ధ్వజారోహణం, మండప ఆరాధన, 108 కలశాలతోనే అష్టోత్తర కలశాభిషేకం ఉంటుంది. ఆ తర్వాత అమ్మవారికి మంగళ గౌరీ అలంకరణ చేస్తాము. ఆ తర్వాత మహాహారతి ఉంటుంది. అంటే 18 శక్తిపీఠాలకు ఉద్దేశించి ఒక్కొక్క శక్తిపీఠానికి ఒక్కొక్క హారతి చొప్పున 18 హారతులు ఇస్తాము. తర్వాత ఆశీర్వచనము, తీర్థప్రసాద గోష్ఠి ఉంటుంది. అదే రోజు సాయంత్రము అందరు ముత్తైదులతోని లలిత సహస్రనామ పారాయణంతో కుంకుమార్చన చేస్తారు. తర్వాత మళ్ళీ మహాహారతి ఉంటుంది, తీర్థప్రసాద గోష్ఠి. అదేవిధంగా రెండో రోజు ఉదయం కూడా అమ్మవారికి మహా అభిషేకము, మళ్ళీ లలిత సహస్రనామ పారాయణము, కుంకుమార్చన ఉంటుంది. ఇదే విధంగా 9 రోజులు ఈ విధంగా ఉంటుంది. ఆదివారం నాడు అమ్మవారికి మళ్ళీ విశిష్టంగా 108 కలశాలతో అమ్మవారికి అభిషేకం చేస్తాము. ఆ రోజు అమ్మవారిని విశిష్టంగా అలంకరించి 6 గంటల నుంచి బోనాలు ప్రారంభమవుతాయి. మధ్యాహ్న కాలం నుంచి పోతరాజుల ఆహ్వానము, సాయంత్రము మళ్ళీ బలిగంప, తొట్టెల ఆహ్వానం ఉంటుంది. ఆ రోజు ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు. సోమవారం నాడు ఉదయం అమ్మవారికి అభిషేకం చేస్తాము. ఆ తర్వాత అలంకరణ అయిన తర్వాత మళ్ళీ భవిష్యవాణి కార్యక్రమం ఉంటుంది. ఈ శాకంబరి ఉత్సవాల్లో ఈరోజు ఎన్ని రకాల కూరగాయలు అమ్మవారికి సమర్పించారు అండ్ వీటిని తర్వాత భక్తులకు ఇస్తారా, ఎలా ఉంటుంది? అన్ని రకాల కూరగాయలు, ఈ కూరగాయ లేదు అనకుండా అమ్మవారికి అన్ని రకాల కూరగాయలు సమర్పించాము. మళ్ళీ ఇవే కూరగాయలు భక్తులకి శుక్రవారం నాడు ప్రసాదంగా ఇస్తాము. ఆ రోజు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఉదయం కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది, మళ్ళీ సాయంత్రం కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ప్రజెంట్ అయితే నగరంలోని ప్రధాన ఆలయాల్లో శాకంబరి ఉత్సవాలు అయితే కొనసాగుతున్నాయి. మనం చూడొచ్చు, భక్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకుంటున్నారు. ఇది ప్రజెంట్ ఉప్పుగూడ మహంకాళి అమ్మవారి శాకంబరి ఉత్సవాలకు సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ అశోక్తో హరిత, ఓల్డ్ సిటీ నుంచి.